తర్వాత మాకు మా పిల్లలు కొంచెం డబ్బులు ఇస్తే ప్రతి నెల కొంత చిట్టు అమౌంట్ కోసం ఈ గంగాధర్ రెడ్డి పిన్ను గంగాధర్ రెడ్డి అని ఆయన నమ్మకంతో ఆయన కట్టాం. దాదాపు చాలా నెలలు గడుచుకొని ఇదిగో వస్తా అని చెప్పి చిట్టి ఎగ్గొట్టాడు. కొన్ని సంవత్సరం జనవరి 26 ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా అసలు పత్తే లేదు. ఫోన్ చేస్తే ఎత్తడు, జవాబు చెప్పడు. అసలు మన ఎక్కడున్నాడో కూడా తెలియదు. మేము భరించలేక ఈ మధ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి 23వ తారీఖు ఈ బాలయ్య నగర్ సిఐకి మేము కంప్లైంట్ చేశాము. గంగాధర్ రెడ్డి గారు ఈ ఏరియాలో నివసిస్తూ చాలా సంవత్సరాలుగా అనేక చిట్లు, లక్షలాది రూపాయల చిట్లు, దగ్గర 10-12 గ్రూపుల చిట్లు వేస్తూ చాలామంది సభ్యుల దగ్గర నుంచి ఇంట్రెస్ట్గా డబ్బులు తీసుకొని తాను అదనంగా దాన్ని మార్చుకుంటూ వాటిని కొద్దిపాటి ఇంట్రెస్ట్ యువతలు కూడా ఇచ్చిన దానివల్ల చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇతర ఉండేటువంటి పెట్టుబడులు కూడా చాలా వరకు ఆయన ఇచ్చున్నారు. మా వరకు మేము గత 7-8 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర 5-6 ఏళ్ళ నుంచి చీట్స్ చేస్తూ ఉన్నాము. నా వరకు నేను కూడా 7 lakhs చీట్ ఒకటి వేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత దాన్ని చేతులు తీయడం, దానికి ఆన్సర్ చెప్పకుండా పోవడం, తర్వాత ఉండవలసిన నెలల కంటే కూడా ఇంకా పాడాల్సినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం, అంటే 20 మంది ఉండే సభ్యులు ఉండే చీట్లు 25-26 మందిని కూడా చేర్చుకొని కూడా ఆ విధంగా కూడా చీటింగ్ జరుగుతున్న విషయం ఆఖరి దాకా మాకు ఎవరికి తెలియలేదు. అయితే ఇదే సమయంలో అతను సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజకీయంగా తిరుగుతూ, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ, చిట్లు పరవంటుగా ఇస్తూ, అవసరమైతే ముందుగా కూడా ఇస్తూ కూడా చాలా గుడ్లు సంపాదించుకున్నాడు ఈ ఏరియాలో. అందువల్ల ఎవరు కూడా సెకండ్ థాట్ లేకుండా మా దగ్గర డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే చిట్లు వేయడం కానివ్వండి అనివార్యంగా వేస్తూ వచ్చాము. ఆఖరణ ఇట్లా పరిస్థితి చేసి కోట్లాది రూపాయలు ఆయన నమ్మినటువంటి వాళ్ళందరం కూడా దెబ్బతినిపోయి ఈరోజు ఆయన ఎప్పుడు వస్తారా, ఏం చేస్తారా అనేటువంటి దాంతో ఎదురు చూసే పరిస్థితి వస్తూ ఉంది. మాకు పిలిపించిన ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో మేము చెప్పొచ్చేది ఏంటంటే, నా పేరు శర్మ అండి. నేను రిటైర్ అయ్యాను ఎంప్లాయీని. నాకు 2 అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళు కూడబెట్టిన వీళ్ళు ఉద్యోగాల్లో నుంచి తీసుకొచ్చిన సొమ్ము, నేను దాచిపెట్టిన సొమ్ము ఇదంతా కూడా ఒక 4-5 సంవత్సరాలుగా వీళ్ళు కొంత కూడా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లోనే మా తమ్ముడిలాగా ఉండి మాకు నమ్మక ద్రోహం చేశాడు. ఈ మొత్తం సొమ్ము దాదాపు 35 లక్షలు మాకు. మేము ఇచ్చింది ఇవాళ ఒక్కరోజు ఇచ్చింది కాదండి, 4-5 ఏళ్ళుగా ఆయన దత్తత్వం ఇచ్చేది. ఇదిగో అన్న, ఇదిగో ఇవాళ రేపు అని చెప్పారు. కానీ ఈరోజు 1 సంవత్సరం రోజులుగా మా ఫోన్లు మాత్రం ఎత్తడు. మిగతా అన్ని ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నాడు. డబ్బులు ఉండే బకాయిల ఫోన్లు ఎత్తట్లేదు. అతను ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. నేను గతంలో ఎస్పీ గారికి స్పందనలో 3 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ గతంలో ఉన్న సిఐ గారు ఆ అర్జీల మీద యాక్షన్ ఏం తీసుకోలేదు. కానీ మళ్ళీ ఇప్పుడున్న సిఐ గారికి నిన్న 23వ తారీఖు వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ కాపీ కూడా ఉంది. సిఐ గారు ఫోన్ చేసి కూడా పెడతామన్నారు. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. మాకు నమ్మకం కలిగింది, మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే చెప్పాలన్నా కూడా మాకు భయాలు ఉన్నాయి. మేమందరం ఉద్యోగస్తులం, ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మాకు పోలీస్ సపోర్ట్ ఉందని నమ్మకం వచ్చింది. ఈ సపోర్ట్ ఉందనుకున్నాం కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సో దీనికి పోలీసులు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ప్రజెంట్ సిఐ గారికి కూడా ధన్యవాదాలు. కాకపోతే మేము కాకుండా చాలా పేదవాళ్ళకి, చిన్న వాళ్ళకి కూడా ఇతను డబ్బు మొత్తాలు ఎగ్గుంటున్నాడు. ఇతను మోసం వెలుగులోకి తాండి. దయచేసి అందరు మిత్రులందరూ కూడా నాది 35 లక్షలు. ఇతను మొత్తం లెక్కేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళదే ఇక్కడ 1 కోటి రూపాయలు పైన ఉంది. ఇంకా కూడా ఒక 5 కోట్ల రూపాయల సొమ్ము, కూడా కొన్ని ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇతని సొమ్ము అంతా కూడా ఎక్కడో ఆస్తులు కొనుక్కొని ప్రజలకు ఇవ్వకుండా ఇతను మళ్ళీ కర్ణాటకలో ఇదే పని తయారు చేసి అక్కడ దాన ధర్మాలు చేస్తూ అక్కడ మళ్ళీ ఇదే వ్యవహారం మొదలుపెట్టాడు. సో అక్కడ కూడా మళ్ళీ మోసాన్ని రంగం చేస్తున్నాడు. కాబట్టి మోసాలను అరికట్టే బాధ్యత దయించి పోలీసు వారు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నేను రిటైర్ ఉపాధ్యాయుడిని. నెల ఏదో కొద్దిగా దాచిపెట్టుకొని ఒక అమౌంట్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే చిన్న ఉద్యోగాల్లోంచి కొంత దాచిపెట్టి నా ద్వారా వీళ్ళకి కట్టడం జరిగింది. నాకు సుమారు 19 లక్షలు దాకా రావాలి. అదేవిధంగా మా బంధువులు కూడా ఒకరికి 30 లక్షల దాకా రావాలి, ఇంకొకరికి 8 లక్షలు రావాలి. మొత్తం టోటల్గా చూసుకుంటే మా బంధువుల్లోనే 1 కోటి రూపాయలు సుమారుగా ఉంది. కాబట్టి మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాము. మీ ద్వారా మా బాధను తెలియజేస్తున్నాం. అప్పటికి కొందరు సుధాకర్ రావు అని ఒక అతను ఇచ్చాడు, తెలుస్తుంది. కొందరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఇంతవరకు కొంత ఒత్తిళ్లు తీసుకొని వచ్చి నేను ఇచ్చేస్తా అనేటువంటి అతని మీద సదుద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాము. మా కొందరి దగ్గర కాన్సర్ నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, కొందరు ఎక్స్పైర్ అయిపోయినాయి. అతని మాటలు నమ్మి వెంటనే ఇవ్వకుండా గమ్ముగా పెట్టుకొని ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి. కాబట్టి